హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాక్చువల్గా మనం నార్మల్గా ఏదైనా ఎక్కువ ఒకే విషయం కోసం ఆలోచిస్తూ ఉన్నామనుకోండి, మన చుట్టూ అదే విషయం కనిపిస్తుంది కదా. నాకు కూడా అంతే. యాక్చువల్గా రేపు నేను ట్రిప్కి వెళ్ళాలి మలేషియా. మీకు ఆల్రెడీ తెలుసు నేను మలేషియా ట్రిప్ వెళ్ళొచ్చేసానని చెప్పి. సో రేపు మలేషియా వెళ్తున్నాను అండ్ ఫస్ట్ ఫ్లైట్ వెళ్తున్నాను. ఐ మీన్ నా లైఫ్లోని దిస్ ఇస్ మై ఫస్ట్ ఫ్లైట్ జర్నీ. సో ఏంటో మొత్తం ప్రపంచమంతా నాకు దగ్గర చేసి ఈ ఫ్లైట్స్నే కంటిన్యూగా కనిపించేలా చేస్తున్నాయి. బేసిక్గా నేను గాజువాక్లోనే ఉంటున్నా సరే వైజాగ్ ఎయిర్పోర్ట్ ఇంతవరకు చూడలేదు. కానీ అదేంటో కరెక్ట్గా నేను రేపు మలేషియా వెళ్తున్నానగా ఇదే రోజు ముందు రోజు తప్పిపోయి నేను ఆ ఎయిర్పోర్ట్ రోడ్లోకి వెళ్ళాను. అదేంటో నాకు అర్థం కావట్లేదు. అండ్ ఆన్ ద వేలో ఫ్రమ్ గాజువాక టు ద్వారకా నగర్ వేలో నాకు 5 ఫ్లైట్స్ కనిపించినాయి. అదెలానో నాకు అసలు అర్థం కావట్లేదు. ఫైనల్గా నా ఫ్లైట్ ఎక్కే రోజు వచ్చింది. స్టార్ట్ అయిపోయాను ఇంటి దగ్గర నుంచి. ఇదిగో ఈ టర్న్ తిరిగానంటే నేను ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయినట్టే. చూపించా కదా ముందు రోజు నాకు కనిపించిన ఈ బోర్డ్ కూడా నేను ఇందాక వీడియోలో చూపించాను. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఇంకా ఇది దాటి వెళ్ళకూడదు కొంచెం కూడా ముందుకని ఆ రోజు వెనక్కి వచ్చేసాను. నేను దారి తప్పిపోయి ఆ రోడ్లోకి వెళ్ళినా సరే వెనక్కి వచ్చేసాను. ఫైనల్గా ఎస్, నేను ఎయిర్పోర్ట్కి వచ్చాను. మీకు నా మాటల్లోనే అర్థమవుతుంది అనుకుంటా నేను ఎంత ఎక్సైటెడ్ ఉన్నాను. ఇంతకుముందు చాలాసార్లు ఫ్లైట్ జర్నీ చేసే అవకాశం వచ్చినా సరే కొన్ని కారణాల వల్ల నేనే ఫ్లైట్ జర్నీ ఇప్పుడు వద్దు తర్వాత చూద్దామని చెప్పి పక్కన పెట్టేయడం జరిగింది. బట్ నా ఫ్రెండ్స్ మనం ట్రిప్ వెళ్దాము అలా ఇలా అనుకున్నప్పుడు లేదు ఇంకెన్ని రోజులని నేను ఇలా ఫ్లైట్ జర్నీస్ ఆపేస్తాను అని చెప్పేసి లేదు ఎలా అయినా ఫ్లైట్ జర్నీ చెయ్యాలి అని అది నాకు మెమరబుల్గా ఉండడం కోసం ఇంటర్నేషనల్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. అందుకనే మలేషియా వెళ్తున్నాం. అండ్ నలుగురికి ఇంటర్నేషనల్ ఇదే ఫస్ట్ టైం. సో వాళ్ళు వేరే కంట్రీ వెళ్తున్నందుకు పాస్పోర్ట్ మీద స్టాంప్ పడుతుందని ఎక్సైటెడ్ ఉన్నారు. నాకైతే ఇది ఫస్ట్ ఫ్లైట్ కాబట్టి ఇంకా ఎక్సైటెడ్ ఉన్నాను. షీ ఈజ్ అజ్రా, నా ఫ్రెండ్. మీరు అరకు వీడియోస్ నా ఇన్స్టాలో చూసినట్లయితే సో ఈ అమ్మాయి అక్కడ కనిపిస్తుంది. అదే బ్యాచ్ ఇప్పుడు మలేషియా ట్రిప్కి వెళ్ళామన్నమాట. ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. ఎయిర్పోర్ట్ అంతా చాలా ఎక్స్ప్లోర్ చేశాను. చూస్తూ ఉన్నా ఇక్కడ ప్యాసింజర్స్ అండ్ వాళ్ళు అంటే మూవీస్లో చూస్తాం కదా ఇలా బయటకు వస్తున్నప్పుడు వెయిట్ చేయడం ఆర్ సెండ్ ఆఫ్ ఇవ్వడం ఇలాంటి చిన్న చిన్న సీన్స్ చూస్తున్నాను. నాకు భలే అనిపించింది. ఇప్పటి వరకు సినిమాల్లో చూడడం తప్ప డైరెక్ట్గా చూడలేదు కాబట్టి ప్రతి మూమెంట్ కూడా ప్రతి చిన్న విషయం కూడా నాకు ఎక్సైటెడ్గానే అనిపించింది. అక్కడ చుట్టూ కొంతమంది చూసి అయితే ఈ అమ్మాయి చాలా యాక్టివ్గా ఉంది అని కూడా అన్నారు అక్కడ ఎంప్లాయీస్. అండ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఎవరిదో లగేజ్ వదిలేసి వెళ్ళారు, చాలాసేపు అయిందంట. సో ఆ లగేజ్ ఎవరిది అని అడిగితే ఎవరు చెప్పట్లేదని చెప్పి ఈ పోలీస్ డాగ్స్ని తీసుకొని వచ్చారు చెకింగ్ కోసం. సో నేనైతే నా లగేజ్ వదిలేసి కొంచెంసేపు అటు ఇటు తిరుగుదాం అనుకున్నాను. మళ్ళీ మా కోసం ఎక్కడ పోలీస్ డాగ్స్ వస్తాయని చెప్పి అక్కడే వదిలేసాం. ఫైనల్గా ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేసాను. మొత్తం అంతా చాలా ఎక్సైటెడ్గా చూస్తున్నాను. ఎవరైనా చూస్తే ఏందిరా బాబు ఈ పిల్ల పల్లెటూరు నుండి వచ్చింది అనుకుంటారేమో. నేను పల్లెటూరు నుండే వచ్చాను. సో ఇప్పటివరకు నేను ఫ్లైట్ ఎక్కలేదు. ఆబ్వియస్లీ నేను ఎక్సైట్ అవుతాను, చాలా ఎక్సైట్ అవుతాను. అలానే ఎక్సైట్ అయ్యాను కూడా. సో అక్కడి నుంచి యాక్చువల్లీ మూవీస్లో చూపిస్తారు కదా పైన గ్లాసెస్లో నుండి ఫ్లైట్స్ కనిపిస్తాయి అని చెప్పి. సో అదే అడుగుతున్నాను అనమాట. అండ్ నేను ఫస్ట్ రావడం వల్ల అనుకుంటా నాకు వెల్కమ్ చెప్తుంది ఎయిర్పోర్ట్ విత్ దిస్ బెలూన్స్. సో మూవీస్లో చూపిస్తారు కదా చాలా లగేజ్ ఇలా ఒక ట్రాలీలో వేసుకొని తోసుకుంటూ వెళ్ళడం చూస్తాం కదా. అలా నాకు కూడా చేయాలనిపించి ఆ పక్కన కూడా ఒక ట్రాలీ ఉంటే తెచ్చేసుకొని నా ఫ్రెండ్స్ లగేజ్ కూడా అందులో పెట్టేసి ఊరికే షోకోసం ఒక 2 క్షణాలు అటు ఇటు తిప్పాను. మన దగ్గర అంత ట్రాలీలో తోసే అంత లగేజ్ అయితే లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాగ్ ఉందంతే.
ఇక్కడికొచ్చాము. ఇక్కడ బోర్డింగ్ పాస్ ఇచ్చారనమాట మాకు. ఇప్పుడు బోర్డింగ్ పాస్ కూడా తీసేసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాము. ఎప్పుడెప్పుడు ఫ్లైట్ ఎక్కుతానా అని వెయిట్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్‌లో జరిగే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నాకు చాలా ఎక్సైటింగ్‌గా అనిపిస్తుంది. అండ్ తెలుసుకుంటున్నాను మెయిన్‌లీ బికాజ్ రేపొద్దున నేను ఫ్యామిలీతో వెళ్ళాలి అంటే అసలు ఎలా వెళ్ళాలి, ఏంటి ప్రాసెస్ ఏమీ నాకు తెలీదు. సో, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ వెళ్ళాలి కాబట్టి అన్నీ అడుగుతున్నాను. ఏదో చిన్నపిల్లలాగా ఇదేంటి, అదేంటి, ఇదెలా, అదెలా అని చెప్పి వీళ్ళని క్వెషన్స్ చేస్తూనే ఉన్నాను కంటిన్యూస్‌గా. Going to Kuala Lumpur, Malaysia. నా ఫేస్‌లో ఎక్సైట్‌మెంట్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. బేసిక్‌గా ఇక్కడ ఏం జరిగిందంటే ఆల్రెడీ నా బోర్డింగ్ పాస్ చెక్ చేసి పంపించేశారు. జస్ట్ వీడియో కోసం అతన్ని మళ్ళీ అడిగి చెక్ చేయమంటే ఆయన మాస్క్ పెట్టుకొని మరి చెక్ చేసి థ్యాంక్ యూ చెప్పారు. ఈ రింగ్ లైట్ కూడా వీడియో తీసుకున్నాను. అది చూడండి రింగ్ లైట్ ఎలా ఉందో. ఇదేదో ఇన్‌స్టా వీడియోస్ చేసుకోవడానికి బాగుంటుంది, భలే ఉందనిపించింది. అది కూడా వీడియో తీశాను. నాకు ఈ ఫ్లైట్ జర్నీస్‌లో టఫెస్ట్ పార్ట్ ఈ గ్యాడ్జెట్స్ అన్ని విడిగా తీసి పెట్టడం. యాక్చువల్గా ఇలా చెక్కింగ్ అయ్యేటప్పుడు మన దగ్గర ఉన్న ప్రతి గ్యాడ్జెట్ తీసి అందులో స్కానింగ్లోకి పంపించాలంట. ఆ విషయం నాకు తెలీదు. బేసిక్గా మనం ఎప్పుడైనా జర్నీ కోసం బ్యాగ్ సర్దుకున్నామంటే మళ్ళీ డెస్టినేషన్ రీచ్ అయ్యాక మనం ఓపెన్ చేస్తాం. మధ్యలో తీయడం చాలా కష్టం, ఎందుకంటే అంత దారుణంగా సర్దుతాం కాబట్టి. కానీ మేము ఒక 5 ఫ్లైట్స్ ఎక్కుంటాము. ప్రతి చోట ఇలా గ్యాడ్జెట్స్ తీయాలంటే చాలా కష్టమయ్యేది. నావైతే మరీ ఘోరం. మైక్, ఇంకా ఫ్యాన్, క్యామ్, గోప్రో, ఇయర్ ఫోన్స్, ఓడి అమ్మ చాలా ఉన్నాయి. సో అందుకే ఏం చేశానంటే ఈ చిన్న బ్యాగ్ నేను బేసిక్గా అక్కడ జర్నీలో ట్రిప్లో యూజ్ అవుతుందని తెచ్చాను, ఏమైనా ఫుడ్ అది క్యారీ చేయడానికి. కానీ ఇలా యూజ్ అవుతుందని నేను అసలు అనుకోలేదు. నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు కూడా సెపరేట్గా ఒక బ్యాగ్ ఇలా క్యారీ చేయండి గ్యాడ్జెట్స్ అన్ని పెట్టుకోవడానికి. నాకు ఆ బ్యాగ్ నిండా గ్యాడ్జెట్సే ఉన్నాయి. సో చాలా కష్టం అనిపించింది. ప్రతిసారి ఎవరు తీస్తారా బాబు అనిపించింది. వెళ్ళగానే టప్ప లాగడం, గ్యాడ్జెట్స్ అన్ని వేసేయడం, పెట్టేయడం అలా అయిపోయింది. సో ఆ చెక్ ఇన్ కూడా అయిపోయిన తర్వాత మనం లోపలికి వెళ్తున్నాం. ఇందాక గ్లాసెస్ నుండి ఫ్లైట్ చూడొచ్చా అని మన వాళ్ళని అడిగాను కదా. సో అర్జెంటుగా అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఫ్లైట్ చూసేయాలి దగ్గర నుండి. వెళ్దాం పదండి. మనం అలా వెళ్తామా? కింద నడుచుకుంటా వెళ్ళమా? మరి కింద వెహికల్లో తీసుకెళ్తారు కదా, అది చాలా దూరం ఉంటే మన పక్కనే ఉంది కదా. హోని అమ్మ, ఒక ఫ్లైట్ ఎక్కడానికి ఎన్ని చెక్-ఇన్స్ రా బాబు, ఇదేదో లైక్ లైఫ్లో హర్డిల్స్ క్రాస్ చేసుకుంటూ వెళ్తాం కదా, అలాగా చాలా చెక్-ఇన్స్ క్రాస్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఎప్పుడెప్పుడు ఈ ఫ్లైట్ వస్తుందో, దాన్ని ఎప్పుడు చూస్తాను అని వెయిట్ చేశాను. కానీ బేసిక్గా నేను అనుకున్నాను మూవీస్లో చూపించినట్టు ఇలా నడుచుకుంటూ వెళ్ళడమో వెహికల్లో తీసుకెళ్ళడమో జరుగుతుంది అనుకున్నాను. బట్ అలా తీసుకెళ్ళట్లేదు, డైరెక్ట్గా ఫ్లైట్లోకి వెళ్ళిపోతామంట. సో నడుచుకుంటూ ఇలా దీన్ని ఏమంటారో మరి, ఈ వేని ఏమంటారో నాకు తెలీదు. సో చూడండి నా ఎక్సైట్మెంట్. ఇంకా కొంచెం సేపట్లో ఫ్లైట్లోకి వెళ్ళిపోతున్నాను. బట్ కింద నడిచి వెళ్ళి ఆ ఫీల్ ఇంకా బాగుండేదేమో. ఇలా వెళ్ళిపోవడం వల్ల అంత అది నాకు తెలియలేదు. లోపలికి వెళ్ళినాక అది ఫ్లైట్, ఓకే నేను ఫ్లైట్ ఎక్కానని తెలిసింది, కానీ ఈ రూట్లో నడుస్తున్నంతసేపు తెలియలేదు. ఓకే వచ్చేసానండి మరి ఫ్లైట్లోకి. ఇక్కడ అజ్రా నాకు ఏ బటన్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది అని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఇంగ్లీష్ మూవీలో చూపిస్తారు కదా అలా. సో నాకైతే ఆ మూవీలో సీనే గుర్తొచ్చింది. బేసిక్గా పైకి ఇలా నవ్వుతూ ఉన్నాను, కానీ లోపల మాత్రం భయం చంపేస్తుంది. నార్మల్గా నాకు లిఫ్టే నేను భరించడం కష్టం. లిఫ్ట్ పైకి వెళ్తున్నప్పుడే పక్కన ఎవరుంటే వాళ్ళు చేయి గట్టిగా పట్టేసుకుంటారు. అలాంటిది ఇప్పుడు ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తానో అర్థం కావట్లేదు. ఇంకా నాది ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అని చెప్పి నా ఫ్రెండ్స్, కజిన్స్ చాలామంది చాలా జాగ్రత్తలు చెప్పారు. ఫ్లైట్ ఎక్కగానే అమ్మకి, నాన్నకి, చెల్లికి వాళ్ళకి వీడియో కాల్ చేశాను. ఇంకా 2 కజిన్స్కి, అందులో ఒకరు లిఫ్ట్ చేయలేదనుకోండి, అది సెకండరీ థింగ్. సో ఇలా నా ఆనందమైన క్షణాలని కొంతమందితో షేర్ చేసుకున్న తర్వాత
హేట్ చేశాను కూడా బేసిక్గా. ఫస్ట్ ఫ్లైట్ కదా, చాలా ఎక్సైట్ అయిపోయాను. ఆనంద బాష్పాలు అంటారు కదా, అవి వచ్చాయి. ఈ ఎయిర్ హోస్టెస్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు, సీట్ బెల్ట్ వేసుకోవాలని అండ్ ఏవో ఎమర్జెన్సీ థింగ్స్ ఇవన్నీ చెప్పారు. నేను పెద్దగా వినలేదు, బట్ యాక్చువల్లీ వినాలి, కానీ వినకుండా నా ఎక్సైట్మెంట్లో మునిగి తేలుతూ ఉన్నానన్నమాట. ఇంకా వెనకాల కూడా ఉన్నారు. నేను ఇది చూడలేదు. ఫస్ట్ ఇక్కడ ఏంది మీ మధ్యలో ఒక అమ్మాయి చెప్తుంది, ఆ చివరి వాళ్ళకి ఈ చివరి వాళ్ళకి ఎలా కనిపిస్తుందిరా బాబు అనుకున్నాను. మొత్తం పొడుగునా ఉన్నారు. చూసి ఇలా చెప్తారా, ఇలా జరుగుతుందా అని అనుకున్నాను. ఇంకా ఇక్కడ ఏవో ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించినవి ఏవో ఉన్నాయి, అవి కూడా ఏదో సరదాగా అలా ఓపెన్ చేసి చూసాను. అండ్ ఫైనలీ టేక్ ఆఫ్కి టైం అయిందండి. స్టార్ట్ అయింది. ఈ రెడ్ లైట్ ఉంది కదా, అది యాక్చువల్గా మనం పైన ఫ్లైట్ వెళ్తుంటే కనిపిస్తుంది కదా, ఆ రెడ్ లైట్ అని నా ఫ్రెండ్ చెప్పింది అనమాట. అది ఇదేనా అని అనిపించింది నాకు. ఆఖరికి ఫ్లైట్ జర్నీ చేసేస్తున్నాను అనమాట. చేసేసానండి, ఫ్లైట్ జర్నీ చేసేసాను. కొంచెం గాల్లోకి వెళ్ళేసరికి బ్రహ్మానంద రోలర్ కోస్టర్ రైడర్ మీద ఆపండ్రో అంటారు చూడు, ఆ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వచ్చింది నాకైతే. అంటే అది క్యాప్చర్ చేస్తే చాలా చండాలంగా ఉంటుందని చేయలేదన్నమాట. సో కొంచెం బాగా పైకి వెళ్ళిపోయిన తర్వాత అంతా స్టడీ అయ్యాక మనం కొంచెం సెట్ అయ్యాము. అప్పటి వరకు గందరగోళంగా ఉండే, ఇప్పుడు చూడండి ఓకే నార్మల్ సిచ్యువేషన్కి వచ్చాను. ఇయర్ ఫోన్స్ ఎందుకు పెట్టుకున్నా అంటే ఏదో సౌండ్స్ లాగా అనిపిస్తుంది అని చెప్పి ఇయర్ ఫోన్ పెట్టుకున్నాను. అండ్ పైనుంచి చూస్తుంటే ఆ లైటింగ్స్ అవన్నీ భలే ఉన్నాయి. యాక్చువల్గా మార్నింగ్ అయితే ఇంకా బాగుండేదేమో, మబ్బులు అవన్నీ కనిపించేవి, చీకటి కాబట్టి ఓన్లీ ఆ లైట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఆఖరికి గాల్లో ఎగురుకుంటూ మలేషియాకి వెళ్ళిపోతున్నాను. Thank you, Roja Akka. What? Rosa Akka. What's that, Rosa Akka? Roja Akka, her name Roja. Thanks to her. But thank you, Roja Akka. Yeah. For this chocolate. ఫైనలీ ఐమ్ ఇన్ మలేషియా రీచ్ అయిపోయామండి. ఇలా నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ చాలా సక్సెస్ఫుల్గా, ఎమోషనల్గా, ఎన్నో రకరకాలుగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మెయిన్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.